ఈ నెల 2వ తేదీన మన కృష్ణానది ఉధృతి వరద కారణంగా ఈ తుంగభద్ర ప్రాంతం ఇదంతా కూడా మనకి వరద రావడం జరిగింది. ఈ వరదకి ఆ నీటి ఉధృతికి చాలా ప్రాంతాలు ముంపుకు గురైంది. చాలా జన నష్టం, మనకి వస్తు నష్టం ఇవన్నీ కూడా జరిగింది. చాలా ఇల్లులు ఇప్పటికీ కూడా నీళ్లలోనే మనకి మునిగి కనిపిస్తున్నాయి మనకి. అయితే మనం ప్రస్తుతానికి వాళ్ళకి వెంటనే అందించాల్సిన సహాయ చర్యల కోసం ఎన్నెన్నో సహాయ సంస్థలతో పాటు మన శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారు మార్గదర్శనంలో వారి మంగళాశాసనాలతో వికాస తరంగిణి జట్ సంస్థలు మనకి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మనం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఆ ప్రాంతాల్లో ఎన్నో సహాయక చర్యలు మనం అందించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో మనం అందిస్తున్నప్పటికీ ఈ కర్నూలు జిల్లా బాగా ఎఫెక్ట్ అవడం చేత స్వామివారు అమెరికాలో ఉన్నప్పటికీ మనకి ఎన్నెన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ కూడా ఆపి ముందు ఈ వరద సహాయార్థం ముందు వెళ్ళమని వారు ఆజ్ఞాపించడం, మనకి ఇక్కడే వేంచేస్తున్న శ్రీ 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 త్రిదండి అహోబిల్జీ స్వామివారు మన వికాస్ తరంగిణి అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో అదోని పట్టణంలో మనం ఈ సమీప గ్రామాల్లో మనం వెళ్ళి ఈ రోజున సహాయ కార్యక్రమాలని మనం అందిస్తున్నాం. దాని వివరాలని మనకి మహేందర్ రెడ్డి గారు వికాస్ తరంగిణి అధ్యక్షులు మనకు అందిస్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ స్వామివారి దాసోహం తెలుపుతూ ఈ వరద బాధితుల సహాయార్థం వికాస్ తరంగిణి తరఫున ఈరోజు కర్నూలు జిల్లాలో ఆదోని దగ్గర కోసగి మండలంలో మేము సాతనూరు అనే గ్రామం, అగచనూరు అనే గ్రామం, కడిదొడ్డి అనే గ్రామం, లక్ష్మీనగర్ కాలనీలో సుమారు 1100 మంది కుటుంబాలకు మేము కిట్స్, అంటే దీనికి మాకు చెన్నై నుంచి చలపతిరావు గారి సహాయం, తర్వాత ఇక్కడ ఆదోనిలో ఎక్స్ఎమ్మెల్యే రామయ్య గారి సహాయంతో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ గ్రామాలలో సుమారు 1000 కుటుంబాలకు మేము ఈరోజు సహాయం అందించడానికి బయలుదేరుతున్నామండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీమన్నారాయణ. నమస్కరిస్తూ అహోబిలజీయర్ స్వామివారి నమస్కరిస్తూ చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో ఏర్పడినటువంటి వికాస తరంగిణి సేవా సంస్థ ఈ కృష్ణా నది, తుంగభద్ర నది ముంపుగా గురైన గ్రామాల్లో వికాసం తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం. దానికి మేము మహబూబ్నగర్ జిల్లా, తర్వాత విజయవాడ, కర్నూలు, ఈరోజు కర్నూలు జిల్లాలో వికాసం తరఫున కోసగి మండలంలో సాతనూరు, అగసనూరు, కడిదొడ్డి, లక్ష్మీనగర్
గ్రామాల్లో మా వికాసం తరఫున వీళ్లకు కొంత వంట సామాగ్రి, ఒక బకెట్, ఒక బిందె, 3 గిన్నెలు, 2 స్టీల్ ప్లేట్లు, 2 స్టీల్ గ్లాసులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఒక కుటుంబానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఒక కిట్గా తయారు చేసి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. దీని సందర్భంగా ఇప్పుడు కూపన్లు ఇచ్చినారట, 6 కూపన్లు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మహోబిలజీయర్ గారు ఈ గ్రామాన్ని ఉద్దేశించి స్వామివారిని మంగళశాసనాలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. మొన్న 2వ తారీఖు నాడు మన భరతావనిలో పలు ప్రాంతాలలో నదీ తీర ప్రాంతాలైనటువంటి ఈ కర్నూలు మండలం కానీ, కర్నూలు జిల్లా కానీ, అలాగే కృష్ణా జిల్లాలలో వరద బీభత్సంతో చాలా చోట్ల ఇబ్బందులకు గురయ్యాయి. అయితే ఇది ఎవరో ఒకరు ఈ లోటును తీర్చేవారు ఎవరో కారు. ఎందుకంటే ఇప్పుడు మాకు చెప్తున్నారు, మీ ఊళ్ళో కొంతమంది సాతనూరు ఈ గ్రామంలో వాళ్ళు చెప్తున్నారు, చాలా ఇళ్ళు మునిగిపోయినాయండి, మా ఇంటి మీద నుంచి కూడా నీళ్లు వెళ్ళిపోతున్నాయని చెప్పారు. మరి ఇలాంటి సమయంలో మన ప్రభుత్వం వారు, దాంతోపాటు అనేక ఆధ్యాత్మిక సంస్థలు, సేవా సంస్థలు ముందుండి చేతనైన సహాయాన్ని చేస్తున్నాయి. అయితే పూర్తిగా అందరూ సహకరించగలరా అంటే అందరూ కొంచెం 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 ఇస్తున్నారు. దాంట్లో మా గురువుగారు చిన్నజీయర్ స్వామి వారు ఎక్కడెక్కడైతే కనుక ఇలాంటి వెసులుబాటు లేని ప్రాంతాలు ఉంటాయో అలాంటి వాటికి కాస్త 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వాళ్ళకి తినటానికి ఆహారాన్ని కాస్త ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మా జీయర్ స్వామి వారు చాలామందికి తెలుసును. అయితే మీ అందరికీ కూడా టీవీల్లో, మా టీవీలో చూసుంటారు, వచ్చుంటారు స్వామివారు. చాలామందికి ఈ ప్రాంతాలకు కూడా వచ్చినప్పుడు చూసుంటారు. స్వామివారు ఇక్కడికి కూడా ఈ మండలంలో ఉన్న వారికి కూడా చక్కగా కావలసినటువంటి కొన్ని సదుపాయాలను మనం చేస్తే బాగుంటుంది అని స్వామివారు చెప్పడంతో మన మద్రాస్, చెన్నైలో ఉండేటటువంటి వికాస్ తరంగిణి చలపతిరావు గారని వారి వికాస్ తరంగిణి ద్వారా మన ప్రాంతానికి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నింటినీ ఇక్కడ మీ అందరికీ ఇవ్వడానికి బియ్యాన్ని, తర్వాత క్యాండిల్స్ ఏమేమి ఇస్తామో మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశారు. వికాస్ తరంగిణి రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీమాన్ మన రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని. అయితే ఈ కార్యక్రమాల్లో మేము కూడా ముందుండి మీకు మా వాళ్ళందరినీ పరిచయం చేస్తానని మాజీ ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కర్